ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్ నేను షేర్ చేస్తాను. అంటే నేను చాలా మందికి ఇస్తున్నాను ఇక్కడ ప్రైజెస్, కానీ భక్తి సిద్ధాంతంలో చెప్పారు దీక్ష పేర్లు వచ్చినప్పుడు పేరులో శిలా ప్రభుపాద పేరు కూడా ఉంది, అభయ్ చరణ్ బాబు, అభయ్ చరణ్ డే. సో సరస్వతి ఠాకూర్ ఈయన దీక్షకి రెడీ అయ్యాడా, ఐఎమ్ ప్రౌడ్ టు ఇనిషియేట్ హిమ్ అని చెప్పారనమాట. అంటే గురువు గర్వపడుతున్నాడు అసలు దీక్ష అంత గొప్ప శిష్యుడు ఆయన. సో ఇక్కడ నేను గురు శిష్యుడు కాదు, కానీ ఈయనకి ప్రైజ్ ఇవ్వడము నా జన్మధన్యంగా నా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రభుజీకి పుట్టిన తర్వాత 5-6 years తర్వాతనే ఆయన కంటి చూపు పోయింది. ఆయన 1% కూడా కళ్ళు కనిపించు. అయినా సరే ఆయన ఈజ్ వర్కింగ్ ఇన్ హైకోర్ట్. టిపికల్గా న్యాయం అంటేనే కళ్ళుతో ఉంటుంది. ఆయన అంటే కళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తారో అర్థం కాదు. ఎక్స్ట్రీమ్ అంటే ఆయన నాకు ఎప్పటి నుంచి కోరిక డాక్యుమెంటరీ తీయాలని చెప్పి డాక్యుమెంటరీ రిలీజ్ చేసి దట్ నథింగ్ కెన్ స్టాప్. మనకి వేర్ దేర్ ఇస్ ఎ వే అంటారు. అంటే మనకి సంకల్పం ఉన్నప్పుడు ఏది మనం అడ్డుకోలేదని చెప్తారు. దానికి ఈయనే సాక్ష్యం. ఒక్కడే వచ్చేస్తారు, ఎట్లా అవుతారు, మంగళం చేసుకుంటారు, వెళ్ళిపోతారు, నెక్స్ట్ కోర్టుకి వెళ్తారు. అండ్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి సంకీర్తలు రోడ్లకి పంచుతారు బుక్స్. నెక్స్ట్ ఇలా కాదని చెప్పి ఎంతో మంది జడ్జెస్ ప్రచారం చేస్తారు, జడ్జెస్ చేత జపం చేపిస్తున్నారు. ఈయన చెప్తున్నారని చెప్పి అటార్నీస్, హైకోర్టు జడ్జెస్ కూడా జపం చేస్తున్నారు అన్నమాట. అంతెందుకు ప్రతిరోజు జడ్జి వచ్చి స్వయంగా మా టెంపుల్ జడ్జి వచ్చి కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తారు టెంపుల్కి. అంటే అంటే ఒక వైష్ణవ ప్రీచెస్ బై హిస్ ఎగ్జాంపుల్ ఆల్సో. అంటే ఈయన తన యొక్క వ్యక్తిగత వ్యవహారంతో ఎంత మంచి పేరు తీసుకొచ్చారు ఇస్కాన్ కంటే చాలా జస్ట్ ఈయన చూసాను. మన నేను ఒక అటార్నీ జనరల్ అంటే చాలా పెద్ద హైకోర్టు జస్టిస్ కన్నా పెద్ద పోస్ట్ అది. వాళ్ళంటే ప్రోగ్రామ్ పిలిచారు నన్ను, నేను వెళ్ళాను అక్కడ. ఆయన చెప్పాడు నాకు యాక్చువల్గా ఇప్పుడు ఇస్కాన్ తెలియదండి, కానీ ఈశ్వర్పురి మా అబ్బాయి లాంటి వాడు, ఆయన చెప్పాడు కాబట్టి జపం చేస్తామని చెప్పారు. సో ఈ కాంటెస్ట్ కూడా వాళ్ళు కాంటెస్ట్ పెట్టి వాళ్ళు క్లాసెస్ చెప్పి ఆ విధంగా ఎన్నెన్నో విధాలుగా చిన్న గ్రూప్ వెళ్ళదు మిగతా పోల్చుకుంటే, కానీ దే మేడ్ ఎ బిగ్ సౌండ్ ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ బుక్స్. సో ఈశ్వర్ చెప్తారు, నో టైం లిమిట్ ఈశ్వర్ చెప్పండి. In a highly motivated and highly enthusiastic devotee, Ishwarpur. So, Hare Krishna, devotees అందరికీ చక్రధారి ప్రభుకి, బలరాం ప్రభు, మా కోఆర్డినేటర్ వినయ్ నేత ప్రభు అండ్ మా లీడర్ మురళీ విలాస్ ప్రభు, వీళ్ళందరి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఉండడం వల్లే మీ సర్వీస్ చేయగలరని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ అందరు డ్యూటీస్ గురించి విన్న తర్వాత నాకు అనిపించింది ఈ సంవత్సరం ఓన్లీ కంఫర్ట్ జోన్లోనే చేయడం జరిగింది పుస్తక ధరణ. సో 2026 డిసెంబర్ మ్యారథాన్ ఏదైతే ఉందో, నేను ఐ ప్రే ఫ్రమ్ టుడే దట్ ఈసారి ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ కాదు, ది నెక్స్ట్ జోన్. సో నెక్స్ట్ జోన్కి వెళ్ళి ఖచ్చితంగా సంకీర్తన చేయాలని, వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలని. శిల ప్రభుపాద్ చెప్పినట్టు బుక్స్ పెడితే సరిపోతుంది. సో మన వైశేషిక బాబు చెప్తారన్నమాట, ద మోర్ యూ షో ద మోర్ యూ సెల్. సో చాలా ప్లేసెస్లో మేము వెళ్ళినప్పుడు బుక్స్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే సరిపోయేది. జస్ట్ ఎలా చూపించేస్తే వాళ్ళు తీసేసుకునేవారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల నాకు పర్సనల్గా వీ కెన్ ఫీల్ పర్సనల్ రెసిప్రేషన్ భగవంతుడి నుంచి. సో చాలాసార్లు నాకు బాడీ చాలా టైర్డ్గా అనిపిస్తుంది. 1-2 బుక్స్ వెళ్ళిపోగానే ఓకే చేసేద్దాం. సో సంహార్ అదే భగవంతుడు ఎనర్జీ ఇచ్చేస్తాను. ఆ ఇన్స్పిరేషన్, మనకు ఆ స్ఫూర్తి, జస్ట్ మనం అది కంటిన్యూ చేయగలిగితే సరిపోతూ ఉంటుంది. కంటిన్యూస్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఎనర్జీ ఇచ్చేస్తూనే ఉంటారు భగవంతుడు. సో నేను స్టార్టింగ్లో ఒక స్టోరీ ఉన్నాను అనమాట. దిస్ గ్రేస్ సత్యగోపినాథ్ ప్రభు క్లాసెస్ వినే రోజుల్లో స్టార్టింగ్లో రోజు చెప్పేవారు ఒక డివోటీ గురించి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే. సో ఆ బ్రాహ్మణుడు చాలా పవర్ఫుల్, అంటే పావర్టిస్టిక్ అంటే పేదవాడు. సో రోజు భిక్షాటంకి వెళ్ళి జీవితం చాలా కష్టంగా గడిచేది.
సో ఒకరోజు భగవద్గీత చదువుతున్నప్పుడు భగవద్గీతలో యోగక్షేమం మహామ్యం అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అది ఎందుకో కరెక్ట్ అనిపించదు అనమాట, స్ట్రైక్ చేసేస్తారు. సో అదే రోజు పొద్దున్న వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు ఇద్దరు బాలులు కృష్ణ బలరాం చాలా లోడ్ ఆఫ్ గ్రాసరీస్ వస్తారు. వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంటి ఎవరైతే బ్రాహ్మణి యొక్క వైఫ్ ఉన్నారో ఆవిడ అంటారు, ఏంటి ఇంత పెద్ద బరువులు మీరు ఎలా మోయిస్తున్నారు అంటే, గురుగారు చెప్పారు తీసుకురమ్మన్నారు, మెల్లగా నడుస్తుంటే కొట్టారు అని చెప్పి. సో నాకు అది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. చివరిగా వాళ్ళు వెళ్ళిపోతారు కృష్ణ బలరాములు అని చెప్పి ఆ మాతాజీకి తెలియదు. బట్ ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు వస్తారో మాతాజీకి చాలా ఇన్స్పైర్ అయ్యి కృష్ణ బలరాముల యొక్క దర్శనం దొరికింది. నేను నమ్మలేదు భగవంతుడి యొక్క మాటలు అని చెప్పి. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అంటే అప్పుడు నిజంగా భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క సేవ కోసం యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అనిపించింది. సో ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్లో దట్ ఈస్ ద కీ. ఎప్పుడైతే నెక్స్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళొచ్చు, భగవంతుడు మనకి నిజంగా యోగక్షేమం చూసుకుంటారు అని నమ్మిన ప్రతిసారి ఈ ప్రూవ్డ్ ఆల్వేస్ రైట్. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కైండ్లీ ప్లీజ్ ప్రే ఫర్ మీ. 2026 డిసెంబర్ మ్యారథాన్ ఏదైతే ఉందో, సో దిస్ టైమ్ యూ యాక్చువల్లీ వాంట్ టు డబుల్ ఇట్ కంటే కంఫర్ట్ జోన్లో కాకుండా నెక్స్ట్ జోన్, హై లెవెల్. సో ఐ వాంట్ టు టేక్ మోర్ రేస్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ రాధా శ్యామ్ సుందర్ అండ్ శిల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి